సో 30 years అసలు ఫస్ట్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీ ఎలా ఉందంటారు? ఇండస్ట్రీ మేము వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇప్పటికి ఏంటంటే ఇండస్ట్రీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బట్ టెక్నికల్గా బాగా డెవలప్ అయింది. సో మన తెలుగు సినిమా గ్లోబల్ పరిధిలోకి వెళ్ళిపోయింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే యాజ్ ఎ టాలీవుడ్ యాక్టర్ కాకుండా వీఆర్ ఇండియన్ యాక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్ అనుకునేది. సో తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్ళిన రాజమౌళి గారికి అండ్ RRR ద్వారా మనకు వచ్చిన ఆస్కార్ అవార్డు ది ఫేమస్ హీరోస్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. సో ఇప్పుడు మన తెలుగు సినిమా అంటే గ్లోబల్ మొత్తం వెయిటింగ్లో ఉన్నారు. సో మనకి అంత పేరు తీసుకొచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు మనం సెల్యూట్ టు తెలుగు ఇండస్ట్రీ బీయింగ్ ఏ తెలుగు యాక్టర్. సార్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు న్యూ ప్రాజెక్ట్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటే ఎప్పుడు పాన్ ఇండియా చేయాలని అందరూ పాన్ ఇండియా అన్నారు కదా. రైట్ పాన్ ఇండియన్ మూవీ ఏంటంటే సలార్ విత్ ప్రభాస్ కమింగ్ ఆన్ 22 December. నేను దాంట్లో సర్పంచ్ క్యారెక్టర్ చేశాను. సో ఇంకొక పాన్ ఇండియా గేమ్ చేంజర్, ఇట్ ఈస్ రామ్ చరణ్ హీరో, శంకర్ గారు. ప్రతి యాక్టర్కి శంకర్ గారి దగ్గర యాక్ట్ చేయాలని ఒక విల్ అయితే ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. సో అది లక్కీగా నాకు వచ్చింది. సో రీసెంట్లీ వీ ఫినిష్డ్ 4th schedule అట్ మైసూర్. సో అండ్ తమిళ్ ఫస్ట్ నేను పుదుపేట అనే సినిమాలో ధనుష్ హీరో, సెల్వరాఘవన్ సార్ ఈజ్ డైరెక్టర్. ఒక యాక్షన్ మూవీలో నేను ఫస్ట్ విలన్గా చేశాను. దట్ టైమ్ ఐఎమ్ హెవీ. చేసినప్పుడు ఆ సినిమా బాగా మంచి పేరు వచ్చింది, కానీ తెలుగులో బిజీ అయిపోయాను నేను. సో మళ్ళీ తమిళకి నేను వెళ్ళలేదు. తర్వాత సంతానం గారి ద్వారా ప్యారిస్ జయరాజ్ అనే సినిమాలో ఐ డిడ్ వెరీ గుడ్ రోల్ విత్ సంతానం ఫాదర్. సో దట్ హెల్ప్డ్ మీ ఫర్ బీస్ట్లో పెద్ద హీరో విజయ్ గారితో పాటు, విజయ్ సేతుపతితో పాటు, విజయ్ దళపతి విజయ్, ఆయనతో చేయటం. నెల్సన్ గారు డైరెక్టర్, జైలర్ గారు, జైలర్లో పృథ్వీకి వేషం ఇవ్వలేకపోయాం మనం కంపల్సరీ ఆయన సొంతంగా ప్రొడక్షన్ తయారు చేశారు, ప్రొడక్షన్ హౌస్. రీసెంట్గా ఆయన నన్ను పిలిపించి వాళ్ళ కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో నాకు మంచి ఒక ఇంపార్టెంట్ రోల్. సో అది నాకు ఒక టర్న్ అవుద్ది తమిళ ఇండస్ట్రీకి. సో మెనీ ఆఫర్స్ కమింగ్ ఫ్రమ్ తమిళ్. సో తెలుగు బాగానే ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ నైస్ సార్, నైస్. అంటే ఇప్పుడు తమిళ ఆఫర్స్ అండ్ తెలుగు ఆఫర్స్ మంచి ట్యూన్లో ఉన్నాయంటారు. సార్ మీరు యాక్టర్గా ఒక విధంగా చెప్పాలి అంటే 30 years అని కానీ మీ కొన్ని డైలాగ్స్ కానీ వెరీ పాపులర్. సో మీరు ఆశించినంతగా ఉందా? ఇంకేదైనా ఒక డ్రీమ్ రోల్ చేయాలి అనే ప్లాన్ ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్పే మేనరిజంలన్నీ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ జనరల్ పబ్లిక్. ఓకే. ఏది అమ్మదానమ్మ బత్తాయి అన్న, కేక్ అన్న, వీడు సూపర్ అన్న, ఇంకోటన్నా, అవన్నీ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ జనరల్. ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ వెటకారం ఉంటుంది. సో అక్కడి నుంచి క్యాచ్ చేసి డైరెక్టర్కి చెప్పి డైరెక్టర్ ఓకే అంటేనే చేసేవాళ్ళం మేము. దేంట్లో నేను తలదూర్చము. సో ఇప్పుడు ఇంకా చేయాల్సిన క్యారెక్టర్ ఏంటంటే ఐ వాంట్ టు డూ ఒక ప్రకాష్ రాజ్ గారి లాగా ఒక అంతఃపురం, ఒక ఫ్యాక్షనిస్ట్. దెన్ సుత్తివేలు గారు ప్రతిఘటనలో ఒక క్యారెక్టర్ చేశారండి, సాక్రిఫైస్ కానిస్టేబుల్ క్యారెక్టర్. అలాంటి ప్యాథటిక్ రోల్ చేయాలని కోరిక ఉంది. అది చూడాలి, అది ఎప్పుడు నెరవేరుతుందో కోరిక అనేది. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.